నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. అదేంటంటే మన హిందూ దేవీ దేవతలు వాళ్ళ యొక్క పేర్లు ఎవరు పెట్టారు? వాళ్ళ అమ్మా నాన్న పెట్టారా, లేదంటే నీలాంటి నాలాంటి ఎవరన్నా పెట్టారా? వాళ్ళ పేర్లు వాళ్ళకి ఏ జాతకాలు, వాళ్ళు పుట్టిన డేట్లు, అదేవిధంగా వాళ్ళు ఏ గడియల్లో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు, ఇవన్నీ చూసి వాళ్ళ అమ్మా నాన్న మన హిందూ దేవీ దేవతలకు పేర్లు పెట్టారు అన్నటువంటిది నాకున్న డౌట్. ఎవరన్నా తెలిస్తే కామెంట్ రూపంలో వాళ్ళ యొక్క పుట్టుపురోత్తరాలన్నీ పెట్టండి. నాకు తెలిసి ఇతను నాస్తికుడు అనుకుంటా. ఇతను అడుగుతున్న ప్రశ్న అంటే హిందూ దేవీ దేవతలకు పేర్లు ఎవరు పెట్టారని అడుగుతున్నారు. ముందుగా మీరు తెలుసుకోవాల్సిందంటే హిందూ మతంలో దేవీ దేవతలు సాధారణ మనుషుల్లా చూడరు. వాళ్ళు ఒక కుటుంబంలో పుట్టిన వ్యక్తులుగా కాదు, వాళ్ళు దైవ శక్తులుగా ప్రతీకలని హిందువులు భావిస్తారు. ఉదాహరణకి మీరు చూసుకుంటే శివుడు అంటే శుభానికి ప్రసాదించే శక్తి అన్నమాట. అలాగే విష్ణువుని అంటే విశ్వాసాన్ని కాపాడేవారు అని అర్థం. లక్ష్మీదేవిని చూసుకుంటే ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పుకుంటారు. ఈ పేర్లు ఎవరో ఇంట్లో కూర్చొని పెట్టిన పేర్లు కాదు, వేదాలు, పురాణాలు, సంస్కృతి భాషల్లో అర్థాలు ఆధారంగా వచ్చిన నామాలు. ఏ నక్షత్రంలో పుట్టారు అని అడగటం ఒక హిందూ తత్వానికి పూర్తిగా అర్థం చేసుకోకుండా అడిగే ప్రశ్న. ఎందుకంటే భక్తుల నమ్మకం ప్రకారం దైవం కాలానికి, జననానికి అతీతం. ప్రతి మతంలో నమ్మకానికి ఒక విధానం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎగతాళి కాదు, ముందుగా ఆ మతతత్వాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. మెయిన్గా మనకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ముసలైపోతారు, చనిపోతారు. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని మనం దండం పెట్టుకుంటాం, పుట్టినరోజు అప్పుడు, చనిపోయిన రోజు అప్పుడు. దేవుళ్ళకి వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మ నాన్న ఉండుంటారు కదా, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలు అందరూ ఉండాలి. ఎవరో వాళ్ళకి పేర్లు పెట్టారు. వాళ్ళు మనలాంటి మనుషులు అయినప్పుడు వాళ్ళు చనిపోతారు కదా. మనిషి అన్నవాడు ఎవడైనా చచ్చిపోతాడు. అలాంటప్పుడు మీరెళ్ళి ఒక భౌతికంగా మన ముందు లేనటువంటి ఒక వ్యక్తిని, సరే చనిపోయాడు, దేవుడయ్యాడు, మంచి పనులు చేస్తే దేవుడయ్యాడు, దేవుడు అని అంటారు. అతను ముందుకెళ్ళి మీరు పొరుగు దండాలు పెట్టి, పూజలు చేసి, పునస్కారాలు చేసి, వ్రతాలు చేసి, నోములు నోమి మీరు ఎన్నో కోరికలు కోరితే భౌతికంగా భూమి మీద లేనటువంటి వ్యక్తి ఎలా మిమ్మల్ని కాపాడతాడో, మీ కోరికలు ఎలా తీరుస్తారు? చనిపోయిన దేవుడు ఏ కోరికలు ఎలా తీరుస్తాడు అని మీరు అడుగుతున్నారు. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి మతంలో దైవం అనే భావన వేరువేరుగా ఉంటుంది. హిందూ మతంలో దేవుళ్లను కేవలం శరీరంతో ఉన్న మనుషుల్లా చూడరు. వాళ్ళు ఒక శక్తి, ఒక విశ్వాసం, ఒక ఆధ్యాత్మిక ప్రతీకలా భావిస్తారు. మన తల్లిదండ్రులు చనిపోయాక కూడా వాళ్ళ ఫోటో చూసి గౌరవిస్తాం తప్పితే, వాళ్ళ మాటని మనం గుర్తు చేసుకుంటాం తప్పితే, వాళ్ళ ఆశీర్వాదం మనతో ఉందని నమ్ముతాం. అంతే, అది ప్రేమ, విశ్వాసం. అలాగే భక్తుడు కూడా దేవుణ్ణి ఒక శరీరంగా కాదు, ఒక దైవ శక్తిగా చూస్తాడు. కోరిక తీర్చేది రాయి కాదు, అది అతనికి కూడా తెలుసు. ఆ విశ్వాసం వల్ల తనకు ధైర్యం, ఆశ, నమ్మకం వస్తాయని ప్రతి హిందువు నమ్ముతాడు. కాబట్టి ఎవరి విశ్వాసాన్ని అవమానించకుండా ముందు వాళ్ళ దైవాన్ని ఎలా అర్థం చేసుకుంటారో తెలుసుకోవటం చాలా చాలా అవసరం. మీరు ఖచ్చితంగా నాస్తికుడు, నాకైతే అర్థమైపోయింది. మీరు నిజంగానే మత గ్రంథాలు చదివి ఉంటే మీరు ఇలాంటి క్వశ్చన్ వేసి ఉండేవారు కాదు. ఎందుకంటే మన భారతదేశంలో భిన్న సంస్కృతి, భిన్న అభిప్రాయాలు, భిన్న మతాలు ఉంటే భారతదేశం. సో దయచేసి రెండోసారి మీరు ప్రశ్న వేస్తున్నప్పుడు ఆచితూచి ప్రశ్న, లేదంటే రేపొద్దున మీకు చాలా చాలా భారీ పడింది. ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.